పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది జరగాల్సినటువంటి అవసరం. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ కూడా నేను సాగిస్తూనే ఉంటాను. ఈసారి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి ఏమైంది అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. రెటిక పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్సీ కవిత కూడా ఆ లెటర్ పైన సందిగ్ధత ఏ విధంగా నెలకొందో ఒక క్లారిటీ ఇచ్చేసింది. నేనే రాశాను, 2 వారాల క్రితమే రాశాను అని చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ ఒక దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే కవిత క్లియర్ గా చెప్పింది కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరుకున్నాయని చెప్పింది. తెలంగాణ ఏదైతే భారత రాష్ట్ర సమితిలో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని చెప్పింది. కానీ కేసీఆర్ ఉంటేనని చెప్పుకొచ్చింది. రాజకీయంగా మాత్రం ఇంకా కన్క్లూజన్ అయితే కొనసాగుతోంది. పార్టీ అంతర్గత విషయాలపైన నేను లేఖ రాశానని చెప్పి క్లియర్ గా చెప్పింది. ఏ లేఖ అయితే 6 పేజీలు ఉందో అది కన్ఫర్మ్ చేస్తూ కవిత మీడియాతో పూర్తిగా మాట్లాడింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంటే పార్టీలో ఏదో జరుగుతుందన్న విషయాన్ని కవిత చెప్పగానే చెప్పింది. మొత్తానికైతే కవిత తన రాజకీయ భవిష్యత్తు పైన క్లారిటీ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఏదైతే భారత రాష్ట్ర సమితిలో కేసీఆర్ చుట్టూ చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కొన్ని కూటములు నెలకొని ఇబ్బందుల పాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చిన పరిస్థితి. పవన్ ఇటు మొత్తానికైతే కవిత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కవిత మాత్రం క్లారిటీ ఇచ్చింది. కవిత తన ఇంటికి వెళ్తుంది. రెటిక శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత తను రాసిన లేఖపై ఒక స్పష్టతనిచ్చింది. ఆ లేఖ నేనే రాశాను, 2 వారాల క్రితము నేను ఆ లేఖను రాశాను, ఇప్పుడు అది బహిర్గతం అవడానికి గల కారణాలేంటి అంటూ కూడా కొంత సందిగ్ధత వ్యక్తం చేసింది. తన అభిమానులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. సీఎం అంటూ కూడా